శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రజెంట్ సిచ్యువేషన్ మేషరాశి వారికి ఎలా ఉంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ దీనికంటే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉంది మేషరాశి వారికి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషం నుంచి 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఓకే. చూసుకుంటే చాలామంది ఏంటంటే మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది కదా అని భయపడుతూ ఉంటారు. ఒకటే చెప్తాను, మీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలని చూసుకోండి. ఇప్పుడు శని గురించి భయం కాదు అక్కడ చూడాల్సినవి. సో ఎప్పుడైతే శని 12లో ఉన్నాడో ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదే మీకు 6వ తేదీ వరకు జూన్ మాస ఫలితాలు కాబట్టి 6వ తేదీ వరకు నీచంలో ఉంటున్నాడు కుజుడు. సో 6th మంత్ వరకు మీరు ఎడ్యుకేషన్ విషయంలో కానీ ప్రాపర్టీస్ విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. 6th తర్వాత ఏమిటి అంటే కుజుడు వెళ్ళి సింహంలోకి వెళ్తాడు, కేతుతో కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఒక 40 days వరకు కూడా కొంచెం సంతానం విషయంలో, ఏదైనా నిర్ణయాల విషయాల్లో, రాజకీయ విషయాల్లో మేషం వారు జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫినాన్షియల్గా తీసుకుంటే కనుక పంచమాధిపతి 2లో ఉన్నాడు వీళ్ళకి రవి. దాంతోపాటు బుధుడు కూడా మనకి 6వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. 6 తర్వాత బుధుడు మిథునంలోకి వెళ్తాడు. సో మిథునంలో గురువు అండ్ బుధుడు ఉన్నందుకు 6వ తేదీ నుంచి ఫస్ట్ వీక్ మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. 14th వరకు రవి అక్కడ ఉన్నాడు. ఎలాగో అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. అలాగే రీసెర్చర్స్ ఏదైనా కొత్త మెడిసిన్ పరంగా ఏదైనా కనుక్కోవడానికి కూడా వీళ్ళకి రీసెర్చర్స్కి చాలా బాగుంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. ప్రాపర్టీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడు 4వ స్థానంలో నీచబడి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వీక్ కొంచెం ప్రాపర్టీ తీసుకునే విషయంలోని, ఎడ్యుకేషన్ విషయంలోని కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సో ఫస్ట్ వీక్ అవాయిడ్ చేయడం మంచిది. అయితే ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మీ వర్గ నిర్ధారణ అంటారు, మీకు ఏ ఫేజింగ్ పనికి వస్తుందో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఉద్యోగరీత్యా చూసుకుంటే అమ్మ ఉన్న ప్రదేశంలో కాకుండా, ఎందుకంటే మేషలగ్నానికి దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉన్నాడు. సో దీనివల్ల ఏమిటి, ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మంచిది. దాంతోపాటు 3వ స్థానంలో మనకి మంచి శుభగ్రహం ఒకటి ఉంది, అదొకటి. 2వ స్థానంలో 2 రవి బుధులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం కనుక ప్రయత్నం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి వీళ్ళకి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చక్కగా ఫలిస్తుంది. సో వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపార రీత్యా కనుక చూసుకుంటే అమ్మ వీరికి ప్రత్యేకంగా ఎటువంటి కొత్త వ్యాపారాలైనా ఒక 2 నెలల వరకు అనుకూలత లేదు చెప్పాలంటే. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వరకు నార్మల్గా ఇప్పుడు నిత్యం చేసే వ్యాపార సంబంధించిన విషయంలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి వీళ్ళకి పర్లేదు. బట్ ఏదైనా కానీ కొంచెం వ్యాపార కారకుడు 11th లార్డ్ అంటే 10th లార్డ్ 12లో ఉన్నందుకు ఇందాక మనం ఉద్యోగ విషయంలో దూర ప్రాంతానికి వెళ్ళి వేరే రాష్ట్రానికి వెళ్తే అనుకూలత బాగుంటుంది అని చెప్పుకున్నాం. అలాగే లాభాధిపతి వ్యాపార స్థానాన్ని చూసుకుంటాం. సో లాభాధిపతి 12లో ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి బాగుంటుంది. కానీ ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యరీత్యా చూసుకుంటే అమ్మ ఒకటి, ఇక్కడ ఆరోగ్యానికి కారకుడైనటువంటి రవి, పంచమాధిపతి రవి, షష్టమాధిపతి బుధుడు యొక్క స్థితి కనుక చూసుకుంటే కొంచెం అంటే వీళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నో నీడ్ టు వరీ. రెమెడీస్ ఎలాంటి యూజ్ చేయొచ్చు అంటారు? వీళ్ళు ఏదైనా పరిహారం చేయాలనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, మేష లగ్నము లేదా మేష రాశి వారు ఎప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి ఈ జూన్ మాసం నుంచి దాదాపుగా కేతువు మారుతున్నాడు. అంటే మే 15, 18 నుంచి కొన్నిట్లో మారుతున్నాడు అని చూపిస్తున్నాడు. బట్ జూన్ మాసం నుంచి ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి సూర్య భగవాను చూస్తూ గణపతి ఆరాధన, గణపతి స్తోత్రాలు చదవడం, సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ గణపతి స్తోత్రాలు చదవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, వీటి వల్ల వీళ్ళకి రుణ రోగ శత్రుబాధలు తగ్గుతాయి. దీంతోపాటు ముఖ్యంగా
సూర్యుని లోపలే అమ్మవారిని భావిస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఏలినాటి శని ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త అప్పుడప్పుడు నువ్వులు దానంగా ఇవ్వడం, కాస్త గోవుకి బెల్లం తినిపించడం, ఇవి గనక చేసినట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. ఓకే. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది. వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందనేది పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, ఓకే. లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయా. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు. అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి. ఆ 4లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధనాధిపతి 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకొక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుంటే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకున్న ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 times వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్ కార్ 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు, లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు, అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా, 5 times వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 times ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, హాబీగా ఏదో చేస్తూ ఉంటారు, అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో అది, లేదా మీకున్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్, అతని భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, అది చూసుకోవాలి. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, మీకు రూపాయి వెనక్కి రాదు. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు
ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, 100 టైమ్స్ పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 టైమ్స్ పెరిగినట్టేగా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 years లో వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులు అన్న అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఇస్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ కారకుడు, దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోరు, ఏదో వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక ½ hour కలిసి వస్తుంది. అలా చూసుకోవడానికి గోచారం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. హైదరాబాద్కి కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.